ఇంట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి. మన పెద్దవాళ్ళు చూస్తే అలా పొంగాలి, అలాగే పొంగాలి, అలా పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి ఉంటుంది అని అంటారు. ఇక ఇది ఎంతవరకు నిజమంటారు? చూడమ్మా, పాలు పొంగించటం వేరు, పాలు పొంగటం వేరు. హ్మ్. పాలు పొంగించడం అంటే మనము నూతన గృహప్రవేశం అప్పుడు కానీ ఎప్పుడైనా తప్పకుండా పాలు పొంగించి దానితో మనం నైవేద్య సమర్పణలు ఇవన్నీ చేస్తాము. అది ప్రయత్నపూర్వకంగా జరిగేది. ఎందుకంటే పాలు పొంగటం శుభసూచకం కాబట్టి ఒక నూతన గృహప్రవేశం చేసిన తర్వాత మనకి శుభ ఫలితాల కోసం శుభ పరిణామాలు కలిగించేవి చేయాలి. అందులో పాలు పొంగించటం ఒకటి. మనకేంటంటే పువ్వులు, దీపాలు, ఆరోగ్యవంతమైన పళ్ళు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాల కిందకి వస్తాయి. అందుకే చక్కగా ఉన్నటువంటి పూలతో పూజ చేస్తాము, పండ్లను నైవేద్యంగా పెడతాము, దీపాలు కాంతివంతంగా వెలగటానికి ఆవు నెయ్యితో వెలిగిస్తాము. సో ఇవన్నీ లక్ష్మీ రూపాలు, లక్ష్మీ స్వరూపాల కిందకి లెక్క. పాలు కూడా లక్ష్మీ స్వరూపమే. సో మనకి అందుబాటులో ఒక గృహస్థుడికి ఉండేవన్నీ ఇవే. ఇంకా లక్ష్మీ స్వరూపాలు అనేకం ఉన్నాయి, కానీ మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి. సో మనకి శుభ ఫలితాలు కలగాలంటే శుభప్రదంగా ఏదో జరగాలి. ఆ ఇంట్లోకి వెళ్ళిన మొదటి రోజు, మొదటి గంటలో అనుకోండి, ముహూర్తాన్ని బట్టి. సో ఈ పాలని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి పాలు పొంగేదాకా చూస్తారు. పాలు పొంగినాయి కదా, శుభప్రదం అని. యాక్చువల్గా ఏమిటంటే పాలు పొంగటం శుభప్రదం, పాలు పొంగించటం మానవ ప్రయత్నం. శుభ పరిణామం కోసం పాలు పొంగించడం మన ప్రయత్నమే. పాలు పొంగటం అంటే అనాలోచితంగా మనం మామూలుగా పాలు పెట్టాము, ఏదో పనిలో ఉన్నాము, గబుక్కున పాలు పొంగిపోయినాయి, పరిగెత్తుకుంటూ వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తారు. అదే అనుకోకుండా, ఇది అనుకోకుండా పొంగటం అన్నమాట. ఇప్పుడు కుడి కన్ను అదిరితే మంచిది, ఒక శకునం అది. అలాగని మనం కుడి కన్నును ప్రయత్నపూర్వకంగా అదిరించే ప్రయత్నం చేయలేం కదా. కుడి భుజం అదిరితే మంచిది, ప్రయత్నపూర్వకంగా కుడి భుజం అదిరితే అదేం కాదు. దానికి అదే అదిరాలి. పాలు కూడా వాటికి అవి పొంగాలి. ఈ శుభ సమయాలలో, శుభముహూర్తాలలో, శుభ ఫలితాల కోసం మనం ప్రయత్నించి పాలను పొంగిస్తాం. ఇక్కడ ఆ వాటికి అవే పాలు పొంగిపోవటం అన్నది శుభప్రదం. అందుకని ఎప్పుడైనా పాలు పొంగిపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టవ్ ఆఫ్ చేస్తే పెద్దవాళ్ళు అంటుంటారు, మంచిదే కదా, పాలు పొంగితే మంచిదేలే అని చెప్తుంటారు. మన పాలు పొంగితే మంచిది అయితే కావచ్చు, అన్నీ పొంగిపోతే ఎట్లా? మనకి ఇంట్లో వాడుకోవటానికి కావాలి కదా. అట్లా వెళ్ళి గబుక్కున్న స్టవ్ ఆఫ్ చేయటం ఇది చేస్తారు. సో పాలు పొంగటం మంచిదే, పాలు పొంగించే ప్రక్రియ ప్రయత్నపూర్వకమైన ప్రక్రియ, అది కూడా మంచిదే. కాబట్టి వీటి గురించి ఎన్నో ఉన్నాయి శకునాలు, పాల గురించే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో దీని గురించి, ఈ నమ్మకానికి సంబంధించి ఇది విశ్లేషణ.